ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం ఏమైనా నేర్చుకున్నాం మనందరికీ తెలుసు, విన్నాము. ఇప్పుడు ఎవరి కోసం మనం చెప్పుకుంటున్నాం అని అంటే కనుక కోరేషు గారి కోసం మనం చెప్పుకుంటున్నాం. ఆయన కోసం సంబంధించి కొన్ని యొక్క ఉపోద్ఘాతం విన్నాము. తర్వాత కొంచెం లెసన్ కూడా మనం తీసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినమున ఎక్కడైతే మనం ఆఫ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ఈ యొక్క రెండవ రాజులు 25వ అధ్యాయము, రెండవ రాజులు 2వ అధ్యాయము 25వ వచనం 16వ వచనంలో మన వాక్యం చదువుకున్నామా? చదివానో లేదో తెలియదు కానీ చదివాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని మందిరము పడగొట్టబడి ఉంది కాబట్టి దేవుని మందిరమును కట్టమన్న విషయం మనం అక్కడ రాయబడి ఉందని తెలుసుకున్నాం. ఎందుకంటే బబులోనియన్ మొదటి సంవత్సరమున చెప్పాను కదా, అంటే 538 సంవత్సరముల తర్వాత దేవుడు తాను ఎవరిని కోరేషుని దేవుడు ప్రేరేపించాడు. కోరేషుని దేవుడు ప్రేరేపింపక మునుపు మన ప్రవక్త గారు ఉన్నారు కదా, మొన్నటిదైనా నాకు గుర్తు చేసి అక్కడ ఆఫ్ చేశాను, ఇర్మియా గారు. ఆయనకున్న పేరేమని చెప్పాను? విలపించు ప్రవక్త, రోదనము చెయ్యు ప్రవక్త. ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది, ప్రజల నాశనం అయిపోతున్నారు, దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చేస్తుంది, మీరు కానుకొండ్రా బాబు అంటే అబ్బే వీళ్ళకి చెప్తున్నాను కదా, పదే పదే గుర్తు చేస్తున్నాం. మాకు అవి లేవు, ఈ లేవు అన్న మాటే తప్ప దేవుడు లేడు, ఆరాధన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు అన్న శ్రద్ధ వాళ్ళకి లేనే లేదు. మూర్ఖ స్వభావం కలిగి ఉన్నారనమాట. ఒకడు మౌనంగా ఉన్నాను కూడా అందులో మూర్ఖుడు ఉంటాడని, ఒకడు మౌనంగా లేకపోయినా మూర్ఖులు ఉంటారని, ఇలా పక్క భయంకరమైన మూర్ఖులు ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం. వాళ్ళకి పొట్ట పూజ ఒకటే వాళ్ళకి ప్రధానంగా ఉంది, దేవుడి పూజ ఏం కనబడతలేదు వాళ్ళ దగ్గర. ఎంతమంది వచ్చినా వీళ్ళు సరిచేయడమే సరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయారు. మీ దేవుడు పెద్ద మాకు చూపించేస్తానన్నాడు, పాలు తేలు ప్రవహించే దేశంలో అందులో నివసింపజేసేస్తానన్నాడు, అందులో అలాగన్నాడు ఇలాగన్నాడు. ఇక దేవురు అనేవాడు డూ అనే పదానికి వచ్చేసారు. బహువచనంగా గౌరవంగా పిలిచే దేవుణ్ణి ఈ ఏకవచనంతో డుడ్డులకి డాడ్డాలకి వచ్చేసారు వీళ్ళు. అంటే పదే పదే ఒక మనిషి కనిపించడంతో ఏమవుతారంటే లోకు అయిపోతాడు. చూడండి, మన ఇంట్లో మనుషులు, మనం భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పిల్లల తల్లిదండ్రులైనా, చుట్టాలైనా చాలా ఫ్రీగా అనేస్తూ ఉంటాం ఒక్కొక్క మాట. ఎందుకంటే వాళ్ళ మధ్యన బాగా రిలేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే సన్నిహిత సంబంధాలు ఎక్కువ ఉంటాయి. కలిసిమెలిసి తిరగడంతో అనేస్తూ ఉంటాం. కొంతమంది బాధపడవచ్చు, బాధపడకపోవచ్చు. ఇక కుటుంబం కాబట్టి ఇక భార్యాభర్తలకు రోజు మామూలే. వంటగదులన్నీ హాల్లోకి వచ్చేస్తే హాల్లో అన్నీ వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కిచెన్ ఏదో బెడ్రూమ్ ఏదో తెలియదు అనమాట. ఒక్కొక్కసారి భార్యాభర్తలకి యుద్ధం అయితే మంచి యుద్ధం భలే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని దేవుడు ఏమైపోయాడంటే పదే పదే రావడం, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, అంటే ఇజ్రాయేల్ జనాంగంతో స్వయంగా కాసుమ మోషేతో మాట్లాడడం, 70 మంది ప్రజలతో మాట్లాడడం, ఇలా చేయడంతో దేవుడు చులకనైపోయాడు. ఒక ఇంటికి మనం పదే పదే వెళ్తే చులకనైపోతాం తెలుసా. ఒకప్పుడు పాత రోజుల్లో ఏమో కానీ చుట్టాలు వస్తున్నారు ఇంటికంటే చాలా ఆనందపడేవారు. వాళ్ళకి ఏమీ లేకపోయినా ఆ పక్క ఈ పక్క అప్పు సప్పు చేసన్నా ప్రేమగా 4 రోజులు అంతా కలిసి ఉండేవారు, వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చుట్టాలు రాకపోయినా ఒక మనిషి మనకు వస్తున్నా ఫోన్ చేసి రాకపోయారా, కాల్ చేసి రాకపోయారా, ఇలా కాళ్ళు ఏదో తీసి కాళ్ళకు 2 పులుసు పెట్టండి అన్నట్టుగా ఫోన్ చేసి రాకపోయారా, కాల్ చేసి రాకపోయారా, ఆ 10 నిమిషాలు కూడా మన రిలేషన్ మనం భరించలేకపోతున్నాం. సో వాళ్ళు మనకు అవ్వచ్చు, మనం వాళ్ళకి అవ్వచ్చు. కాబట్టి పద్ధతి సిస్టమ్ మారింది కాబట్టి ఒక్కళ్ళతో మాట అనిపించుకొని కన్నా వాళ్ళకి మనం ఇబ్బందిగా ఉన్నామేమో, మనకు వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారేమో అని ఒకవేళ ఆలోచించుకొని అలా ప్రవర్తించడం కూడా ఈ రోజుల్లో మంచిదే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రవర్తనలు, ఆలోచనలు మారిపోతున్నాయి. ఎందుకంటే మనీ మైండ్ ఎక్కువైపోయింది. మనీ మైండ్ ఎందుకు ఎక్కువైందంటే ఖర్చులు ఎక్కువైపోయాయి. ఈ ఖర్చులు బట్టి వచ్చే విధానాన్ని బట్టి
వాళ్ళకి ఇదైపోయింది. అంతే కాదు ఎవరి మట్టుకు వాళ్ళు ఇప్పుడు స్త్రీలు, పురుషుల్లో చైతన్యం ఎక్కువ వచ్చింది కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు సంపాదన ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు ప్రైవేట్‌గానో లేకపోతే గవర్నమెంట్‌గానో ఏదో ఒక చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకప్పుడు మగవాళ్ళు చాలా శాడిజంగా ఉండేవారు. స్త్రీని బయటికి పంపించడం, స్త్రీని పనులు చేయించకపోవడం, నేను తెచ్చిన దాంతోటే ఫ్యామిలీని నడిపించాను అనడం. ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు, కల్చర్ మైండ్ తక్కువగా ఉన్నప్పుడు, సొసైటీలో తిరిగే విధానం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి యొక్క ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు మగవాడి మైండ్ చాలా చేంజ్ అయిపోయింది. నిజంగా పరాయి మగోడితో ఒక ఆడది భార్య అలా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు అసల. చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నారు. అస్సలు లెక్క చేయట్లేదు. వాళ్ళు చాలా ఫ్రీగా వదులుతున్నారు. ఎక్కడో ఒకళ్ళు అక్కడ ఇక్కడ. నిజంగా అలా వదలకపోతే ఇప్పుడు లేడీస్ ఎక్కడ చూసినా వర్క్, వర్క్, వర్క్. ఇంటి వర్కు, హోమ్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. లేకపోతే బయట వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే మగోడి యొక్క మైండ్ సెట్ చాలా మెచ్యూర్ చేసుకున్నారు వాళ్ళు పాపం. వాళ్ళు కూడా ఆలోచించారు నిజమే నా యొక్క చేతి కష్టం సరిపోదు కదా! పిల్లలు పెంచడానికి, భార్యను పెంచడానికి, ఫ్యామిలీ రన్నింగ్ అనేది ఇక మార్నింగ్ మనకెలా ఉంటదంటే ఒక పాలు ప్యాకెట్‌తో స్టార్ట్ అవుతది. ఇక అక్కడి నుంచి లాస్ట్ మంచం ఎక్కి ఆ యొక్క 6 గంటలు నిద్రపోవడం కూడా కలల్లో కూడా వచ్చేస్తుంటాయి. ఫ్యామిలీలో ఉన్న బాధలన్నీ కూడా మార్నింగ్ అంతా ఆలోచించి, చించేటప్పటికి మైండ్ కూడా చిరిగిపోతూ ఉంటది నైటు. సుఖమైన నిద్ర కూడా ఉండదు. కాబట్టి ఈ యొక్క దాంట్లో వాళ్ళ బాడీ కూడా అలసిపోయి ఎవరైనా వచ్చినా కూడా భరించలేకపోతున్నారు. అందుకే కొంచెం ఈ అత్త, మామ గాని, తల్లిదండ్రులు గాని వృద్ధులైనప్పటికీ వాళ్ళకి సేవ చేయలేక ఇలా ఓల్డ్ హోమ్‌ల వైపు పరిగెట్టేస్తున్నారు ఈళ్ళు. ఏదో కొద్దిగా ఇచ్చేద్దాంలే వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టుగా. అంటే వాళ్ళకి ప్రేమ, జాలి, దయ లేదని కాదు. వీళ్ళకి ఓపిక లేక ప్లస్ చేసి పెట్టే విధానం లేక మరి ముఖ్యంగా టైం సరిపోక. ఎవరైనా శాలరీ ఇచ్చిన తర్వాత టైంకి యజమాని వర్క్ యజమానికి చేయాలి. యజమానికి కావాల్సింది వర్క్ మాత్రమే. మీకు కావాల్సింది శాలరీ మాత్రమే. అవే ఉంటాయి రిలేషన్స్ ఇంకేం ఉండవు. కాబట్టి ఆఫీసుల నుంచి వాళ్ళు తీసుకురావడం వెళ్ళడం నిజంగా మగవాళ్ళలో చాలా చైతన్యం వచ్చింది. అందుకు చాలా మనం మెచ్చుకోవాలి. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది క్రూరులై ఉన్నారని చెప్పి అందరు మగవాళ్ళు అనలేం కదా! ఎక్కడెక్కడో కొంతమంది లేడీస్ ఈ భర్తల్ని ఏదో చేస్తున్నారని చెప్పి అందరిని మనం అలా అనలేం కదా! పిల్లల్ని ఎంతమంది తల్లి భార్య అయిన స్త్రీ తీర్చిదిద్ది ఒక ప్రయోజకులుగా చేయలేదు. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా ఛానల్స్‌లో చూడబట్టి మన మైండ్ సెట్ కూడా పాడైపోతుంది. ఇలాగ భార్యల మీద గొడవ, ఇలాగ భర్తల మీద గొడవ, ఇలాగ పిల్లల మీద గొడవ, పిల్లలు బయటికి వెళ్తుంటే ఎక్కువగా మనం అనుమానించడం, వాళ్ళు ఎంత ఫ్రీగా వదిలితే మనకు అంత సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని రకంగా ఉండమని కాదు శ్రద్ధ తీసుకోవాలి. ప్లస్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఎక్కడెక్కడో చూసి మన ఫ్యామిలీ మీద అవన్నీ రుద్దేశాం అనుకోండి కష్టం. మన ఫ్యామిలీలో కూడా ఎవరితోటో చూసి లేనిపోని పెట్టేసి గొడవలు పెడుతూ ఉంటే ఫ్యామిలీలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగా ఇక్కడ ఏం జరిగింది అని అంటే గనక ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగానికి దేవుడు ఏమైపోయాడంటే లోకువైపోయాడు. లోకువైపోయి బాగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టేశారు. అందుకే దేవుడు సరిగ్గా నెబుకద్నెజర్ అనే అతన్ని లేపి ఇజ్రాయేల్ జనాంగాన్ని సరిగ్గా ఎలా పెట్టాలో అలా పెట్టేశాడు. ఐగుప్తు దేశంలో ఫారో ఎలాగైతే నలిపేశాడో ఇక్కడ వీళ్ళని కూడా తీసుకెళ్ళి అలాగ బందీలు చేశాడు. అక్కడ ఎలాగైతే మేము బందీలు అయ్యి ఉన్నాము విడిపించు అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడు అని పిలిచేశాడు. సరే నా బిడ్డలు బాధపడుతున్నాడు కదా అని తండ్రిగా తాను చూడలేక వచ్చేసాడు. వచ్చిన కాడి నుంచి ఏం చేశాడు ఆయనకు వచ్చిన పేరేంటంటే చాటున ఏడ్చుచున్నాడంట. అబ్బా మనం చాలా అసలు దేవుణ్ణి ఏడిపించామంటే మనలో ఎంత శక్తి ఉందండి. దేవుని హృదయమును దేవుని గుండెకాయని అలా కదిలించేసాం అనమాట. ఒక మాంసంలోంచి కన్నీరు రావాలి అంటే ఎక్కడొస్తుంది? కళ్ళల్లోని ఎక్కడో గుండెల్లో పుడుతుంది. ఆ గుండెల్లోంచి ఎక్కడికో కళ్ళల్లోకి వస్తుంది. ఆ కళ్ళల్లోంచి నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన మెరకలు చేశాడంటే ఒక మనిషి బాడీని నిజంగా యోబు గారు చెప్పింది కరెక్టే. ఆయన మనిషిని చెయ్యు రీతి చూడగా నాకు ఆశ్చర్యమును, భయమును, వణుకును పుడుతుంది. చలికాలంలో తెలుస్తుంది వణుకంటే ఎలా ఉందో. ఓన్లీ మనకున్న డ్రెస్ తోటే కాసేపు ఎక్కడికి ఊర్లు వెళ్ళక్కర్లేదు. మన పైన ఓపెన్ టెర్రస్ మీద నుంచున్నామంటే మన మేడ మీద నుంచున్నామంటే చాలు. నైట్ 12 గంటల నుంచి 4 దాకా లేదా ఒక 3 దాకా నుంచున్నామంటే ఇంక అంతే మన పని. దేవుడు చేసిన సృష్టి ఆటోమేటిక్గా కదిలిపోద్ది లోన బాడీలో.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఇంతటి అహంకారం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఇంకొకసారి నెబుకద్నెజరు అనే ప్రజలకు అప్పచెప్పగా ఆయన వచ్చి దప్తపాలుగా తీసుకొని ప్రజలను వెళ్ళిపోయి బబులోను దేశంలోని 70 సంవత్సరముల వాళ్ళని చెరలో పెట్టేశాడు. అంటే జైల్లో పెట్టాడని కాదు, ఒక దేశం ఇచ్చి దేశం చుట్టూ ఒక గోడ కట్టేసి అందులోంచి బయటికి రాకుండా, దేశం కాదు ప్రదేశము, దేశంలోన కొంచెం ప్రదేశము మైదానమైన భూమి ఇచ్చి వాళ్ళు బ్రతకడానికి అక్కడ కావలసిన సకల సదుపాయాలు ఇచ్చి వాళ్ళ బ్రతకమని ఇచ్చేశాడు. సరే, అతను బబులోను రాజుని పక్కన పెడదాం. ఇక్కడ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసేసి ఇక్కడ ఉన్నవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి, చెప్పాను కదా బంగారం పట్టుకెళ్ళిపోయి, ఇక అతను ఇష్టమండి, అతను రాజు ఏళ్ళు వచ్చి అసమర్థులైపోయి ఉన్నారు. దీనికోసం దేవుడు ఇర్మీయాకు చూపిస్తుంటే ఇర్మీయా కన్నీరు కన్నీరు కన్నీరు, అతని కన్నీరు మున్నీరే, ఆ యొక్క కన్నీరు మున్నీరు కలిపి ఏరులై పారుతుంటే, అబ్బే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం చెప్పడం ఎలాగైపోతుందంటే, ఆయన గుర్తు చేశాను కదా, ఎవరైనా పడవ కట్టినైనా ఆయన పేరు గమ్మున గుర్తురాదు నాకు, నోవాహు గారు. సేమ్ అలాగే ఎటకరిచ్చారు ఇక్కడ కూడా ఎటకరిచ్చారు. పోతున్నారా బాబు, ఇదైపోతున్నారా బాబు, మేలుకోండిరా బాబు అంటే, అబ్బే ఇప్పుడు కూడా మన దైవజనులు చెప్తూ ఉంటారు, మీరు నాశనం అయిపోతున్నారు, మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి, మీరు నాశనం అయిపోతున్నారు, మీరు బైబిల్ చదవండి, మీరు నాశనం అయిపోతున్నారు, మీరు మందిరానికి రండి, మీరు నాశనం అయిపోతున్నారు, మీకు ఉపవాస ప్రార్థన పెడుతున్నా, మీరు పాల్గొండి, మీరు నాశనం అయిపోతున్నారు, ఒక ఆత్మను తీసుకురండి, మీరు నాశనం అయిపోతున్నారు, నీ భర్త ఆత్మ, నీ భార్య ఆత్మ, నీ పిల్లల ఆత్మ మీరు సిద్ధపరచుకోండి అని ఎంత దైవజనుడు రోదనం చేయని అతని యొక్క గొంతుకులో ఉన్న స్వరపేటికంతా అరిగిపోవాలి తప్ప ఏళ్ళ గుండె ఏ పాటి కూడా కరగదు. ఎందుకంటే మన గుండె ఎలాంటిది, రాయ. అవసరమైతే అక్కడ రాడ్డు కూడా పెట్టుకోవచ్చు, ఒక ఎనప బంతిలాగా తయారైపోతుంది. ఒక ఇనప రాడ్డు, ఒక ఐరన్ రాడ్లాగా, ఒక ఐరన్ బాల్ లాగా తయారైపోయింది మన గుండె. ఎక్కడ చలనం లేదు. ఇంకా పాటలు అవుతాయి, ఇంకా వాక్యం అవుతుంది, ఇంకా ప్రార్థన అవుతుంది. మన డ్రెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుడి మీద లేదండి ఈ రోజుల్లో అసలు. మన కాస్ట్యూమ్స్ మీద ఎలాగ బయలుదేరాలి, ఎలాగ అది ఇది రాసుకోవాలి, ఏంటి అంటారు అవి మేకప్లు ఎలా వేసుకోవాలి, ఎలా చెయ్యాలి. తగ్గు మట్టుకు అలంకరణ చాలు, మరి అంత అలంకరణ అక్కర్లేదు. ఎస్తేరాని ఎక్కువ అలంకరణ చేసుకోలేదు తెలుసా. అలంకరిస్తామన్నా కూడా నాకు వద్దు, నా దేవుడే నా అలంకరం అన్నది. దేవుడు అందం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా, దేవుడు కళాకాంతి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. వస్తువులు పెట్టుకుంటేనే అందం అనుకుంటున్నారేమో, నిజమైన అందము దేవుడు. మన ఆత్మీయమైన అందం లోన బాగుంటే పైకి ఆటోమేటిక్గా అందాన్ని దేవుడు ప్రకాశింపజేస్తాడు. మోషే దేవునిలో అందం కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితో అతను ఉన్నప్పుడు అతని ముఖం ప్రకాశించేసింది, అతని ముఖం చాలా అందంగా ఉంది. మోషేని ఇంకా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి, అందరూ నిన్ను ఒక ప్రత్యేకంగా చూడాలి, నువ్వు దేవునితో అంటుకట్టుబడి ఉండాలిగా తప్ప ఇహలోకంతో నీకు సంబంధమే లేవు. అసలు సన్నిహిత సంబంధాలని తెంచేసుకోవాలి. ఎందుకో తెలుసా, విశ్వాసికి అవిశ్వాసికి పోలిక ఎక్కడని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ నాకు వాయిస్ పట్టేసింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలిక ఎక్కడని చెప్తున్నాడు. నువ్వు దేవునిలో నాశనం అయిపోతున్నావేమో, నీ దేహము దేవుని ఆలయం అని చెప్తున్నాడు. అక్కడ యెరూషలేము దేవాలయం నాశనం అయిపోయిన తర్వాత దేవుడు ఎంత బాధపడ్డాడు. నీ శరీరం అనే దేవాలయం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఒక మందు తాగో, లేకపోతే ఒక తినకూడని మాంసాలు తినో, లేకపోతే ఒక తినకూడని తాగకూడని ఒక డ్రగ్స్ ఏ రూపంగా తీసుకోను, లేకపోతే పరాయి పురుషుని నాశనం, ఇక ఏదో ఉంటుంది. ఆ శరీరాన్ని నువ్వు ఏ రకంగా ఎక్కడ తిప్పుతున్నావు. ఇంటి బయట పని అయిందా, ఇంటికి వచ్చావా, చక్కబెట్టుకున్నావా, నీ దేవునితో నీవు సాంగత్యం కలిపి కుటుంబ ప్రార్థన చేసుకున్నావా, యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాని దేవుని సేవించదు అని అన్నట్టుగా నీవు నీ కుటుంబం అలాంటి తీర్మానం చేసుకొని ఈరోజు కుటుంబ ప్రార్థన చేస్తున్నావా. నేను ప్రతిసారి ఈ మాట చెప్తూనే ఉంటున్నాను, హెచ్చరిస్తూనే ఉంటున్నాను. ఎందుకంటే రేపు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి నీ ఇంటికి నువ్వు వస్తావో సజీవంగా నీ బాడీ వస్తుందో చూసుకో. ఇలా చెప్తే బాధపడతారని చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇర్మీయా వార్నింగ్ ఇచ్చాడు. నేను కూడా ఇక చెప్పాలనుకున్నప్పుడు ఎలాగే ఘాటుగానే చెప్తాను. ఇంకా మీరు ఏమనుకుంటారు అన్నది నాకు అనవసరం. మీరు వినకపోయినా బాధ లేదు, నన్ను బ్లాక్ చేసుకున్న బాధ లేదు. మాకు అవసరం ఏంటారా, మాకు పని ఏంటారా, మీకు పదే చెప్పడానికి. భక్తులకు పని ఏంటి, ఇజ్రాయేలు జనగమైన ఆ ప్రజలకు చెప్పడానికి. వాళ్ళ మనుషులే కదా, వాళ్ళ దైవ సేవకులే కదా, మీరు మనుషులే కదా, మేము దైవ సేవకులమే కదా. అక్కడ హెచ్చరించిన హెచ్చరింపులే ఇక్కడ మేము కూడా హెచ్చరించి చెప్తున్నాం. ఆల్రెడీ మా బ్రతుకులు చాలా మటుకు నాశనాలు అయిపోతూ ఉంటున్నాయి.
అయిపోతాయి కూడా. మా లైఫ్లో ఏం కరెక్ట్గా ఉండవు. భక్తులందరి లైఫ్లో ఎలా ఉన్నాయో తెలుసా? బైబిల్ చదువుతూ ఉంటే అందులో మేల్ అని ఫీమేల్ అని ఉండదనమాట. ఎవరి అని ఇంతే అనమాట దేవుని విషయంలో అని అనిపించింది. ఎక్కడో కొంతమంది ఉంటూ ఉంటాయి. ఎంతమంది దైవజనులకు భయంకరమైన అనారోగ్యాలు రాలేదు? ఎంతమంది దైవజనులు భయంకరమైన అనారోగ్యంతో చనిపోలేదు? ఎంతమంది దైవజనులకి కరోనా వచ్చి చనిపోలేదు? ఎంతమంది దైవజనులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోతే ఆపరేషన్లు చేయించుకుంటలేదు? మరి మేము నమ్ముకుంటుంది దేవుణ్ణే కదా. మీరే దేవుడు నమ్ముతున్నారు, మేము అదే దేవుడు నమ్ముతున్నాం. మీరే దేవుడికి రోదన ప్రార్థన చేస్తున్నారు, మేము అదే దేవుడికి రోదన ప్రార్థన చేస్తున్నాం. మరి ఏంటి డిఫరెన్స్? హృదయపు డిఫరెన్స్. నీ హృదయం దేవునితో అంటుకట్టబడి లేదుందో అది చూసుకో. ఈ ఎవని మనసు దేవుని మీద పూర్తిగా ఆనుకున్న వాళ్ళే పూర్ణ 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 శాంతి గలవానిగా చేదును. శాంతి ఇది, సమాధానం ఇది. కుటుంబంలో ఎన్ని, బయట ఏంటి, ఎక్కడేటి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఎలా హెచ్చరిస్తున్నాడు ఇర్మియా, ఒరే బాబు జాగ్రత్తగా ఉండండిరా నాయన, ఇలాగైపోతుందిరా, బబులోను దేశం నాశనం అయిపోతుందిరా, ఇజ్రాయేల్ దేశం నాశనం అయిపోతుంది, దేవుడు కట్టించిన మందిరం కూలిపోతుంది. ఎంత చరిత్ర దావీదు గారిది, ఎంత చరిత్ర సొలొమోను గారిది. ఏటి బంగారపు పోత 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 పూసి కట్టింది ఎవరో వచ్చి నాశనం చేసేస్తారంట. కాస్త దేవుడికి మొరపెట్టండి రా బాబు, శ్రద్ధ కలిగి ఉండండి రా బాబు, మీరు నాశనం అయిపోతున్నారా బాబు అంటే, అబ్బాయి ఎక్కడా లేదు, నువ్వు పక్కకి వెళ్ళి బాబు, నువ్వు పక్కనుండు బాబు, మా జోలికి రాక బాబు, మమ్మల్ని ఇబ్బంది పెట్టక బాబు. ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు. బోధ అనేది బాధ పెట్టేలా లేకపోతే బోధ మైండ్కి ఎక్కదు. వాత పెడితే దేవుడు ఒళ్ళంతా ఉనికెత్తిపోవాలన్నమాట. అలా ఉండాలి. ఈయన అలా ఉండరు. ఫస్ట్ అంత ఇబ్బంది పెట్టేస్తారు, లాస్ట్లో జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఒకటి పరలోకం, 2 పాతాళం అంతే. అదే ఇప్పుడుకిప్పుడు ఎక్కడికెక్కడ ట్రైన్ 5 నిమిషాలు లేట్ అయితే వెళ్ళిపోతుంది. 5 నిమిషాలు లేట్ అయిందంటే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇచ్చిన టైంకి మనం అక్కడ ఉండాలి. వెనకరా అంటే వెళ్తామా? పరిగెడితే ఎక్కగలమా? ఒక గవర్నమెంట్ బస్సు మీద ఉన్న భయము, ఒక గవర్నమెంట్ ట్రైన్ మీద ఉన్న భయము, ఫలానా టైంకి ఏమన్నా ఏంటది రేషన్ తీసుకునే టైము, ఒకవేళ బ్యాంకుకి ఇచ్చే టైం, ఏదైనా టైం అంటే టైం టు మెయింటైన్ చేసేస్తామే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు టైంకి కట్టేస్తారు కాబట్టి, మళ్ళీ రారు కాబట్టి వాళ్ళకన్నా ముందుగానే మనం లైన్లో క్యూలో ఉంటాం. మనం ముందెళ్తే ఇంకొంతవరకు వచ్చేస్తాం. ఇది అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ పెట్టిన వాటి మీద ఉన్న భయం కూడా దేవుడి మీద లేదండి అసలు. ఈరోజు మందిరాల మీద లేదు, దైవజనుల మీద లేదు అసలు. ఎందుకంటే నేను తిరిగి వచ్చిన విధానం, చూసి వచ్చిన మాటలు, తిరిగి వచ్చిన ప్రజలు నేను చాలా చూసి చెప్తున్నాను. అనేకమైన చోట్ల అనేకమైన రీతిలో నేను దేవుని యొక్క నామంలో వాడబడుతూ ఉంటాను కాబట్టి మందిరాల్లో ఒక ఆలోచన, మరి బయట ప్రజలు ఒక ఆలోచన, మందిరపు ప్రజలు ఒక ఆలోచన. ఎంతమందిని సరిపెట్టుకొని, ఎన్నని సరిదిద్దుకొని రావాలి. భయపడిపోతున్నా మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో అని. నువ్వు ఆగలగా. కాబట్టి ప్రజలారా, ఒక్కసారి దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం చూసుకుందాం. దేవుని విషయంలో ఎలాంటి భక్తి కలుగునా, చాలాసార్లు చెప్తున్నాను, నీ కుటుంబానికే నువ్వు వంట ప్రిపేర్ చేస్తావు, పక్కింటోళ్ళకి కాదు. మరి భక్తి కూడా నీ కుటుంబానికి ప్రిపేర్ చేయాలి కదా. పిల్లలకి ఇచ్చిన అనేకమైన టెక్స్ట్ బుక్లతో పాటు ఆ బైబిల్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? అవి 2-3 గంటలు చదువుతున్నప్పుడు ఒక భవిష్యత్తే చదువు అని అనుకున్నప్పుడు దేవుడు భవిష్యత్తు కాదా? భయంకరమైన దెబ్బ తగిలి హాస్పిటల్ ఉంటే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. డాక్టర్లు కూడా ఎంత మంచివాళ్ళో తెలుసా? అమ్మ మీరు మీ దేవుళ్ళని ప్రార్థించుకోండి అంటారు. వాళ్ళ ప్రాణాలు కాపాడుతాకి పోరాడుతున్నప్పటికీ కూడా, ప్రాణాలు ఒక్క క్షణంలో పోతాయని తెలిసినా కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు పాప డాక్టర్లు. అయినప్పటికీ కూడా ఇక మీ దేవుడే మిమ్మల్ని కాపాడాలమ్మా అంటారు. వాళ్ళ నోట్లో కూడా దేవుడు అన్న మాట వస్తుంది కానీ మన నోట రాదండి. ప్రాణం పోసేస్తారు వాళ్ళు. ఊపిరితో అక్కడికి వెళ్ళినా ప్రాణాలు పోసేస్తారు. కాస్త మన ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉండాలి కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా ప్రాణాలు పోయగలిగిన డాక్టర్లు కూడా దేవుడితో సైతం అంటున్నారే, మనమెందుకు ఇంతటి గర్వం, మనకెందుకు ఇంతటి నిర్లక్ష్యం, మనకెందుకు ఇంత పొగరు, మనకెందుకు ఇంత అహంకారం. కొద్దిగా డబ్బు ఉంటే దేవుడు మర్చిపోవాలా? కొద్దిగా ఆస్తి అంత వస్తుంటే దేవుడు మర్చిపోవాలా? కొద్దిగా ఏదన్నా నీకు ఉంటే అంతా మర్చిపోవాలని అనుకున్నప్పుడు దేవుని కలిగిన భక్తులు ఇక వాళ్ళతో మనం సరిపోం. వాళ్ళ పదం కూడా మనం ఎత్తడానికి అర్హులం కాదు. దేవుడు కొరకు
అయితే ఆ దేవుడి కొరకు రోదన చేసి ఇలా యిర్మీయాలాగా ఎలాగా ఎవరాలు 12 మంది న్యాయాధిపతుల్లాగా, యెహోషువలాగా, మోషేలాగా, అబ్రహాములాగా, ఇసాకులాగా, యాకోబులాగా వీళ్ళందరినీ నడిపించుకొచ్చిన 12 మంది భక్తుల్లాగా ఆ తరములో ఉంటే, ఈ తరములో నీకు దేవుడిచ్చింది ఎవరో తెలుసా? దైవజనుడు. దైవజనుడే. అందరూ చచ్చిపోయినోళ్ళు లేపేసి, అందరూ అద్భుతాలు చేసేసి, అందరూ ఏటేటో తీసేసి చేతుల్లోంచి అట్లోంచి గారడీ విద్యలు వద్దు, ప్రార్థన ఉంటే చాలు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆ గారడీ విద్యుడు వచ్చి నాకు ఇలాంటిది ఇయ్యని సీమోని అడిగాడట. గోవామీను కూడా తన అవతల పో నువ్వు అన్నాడు. మేము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 24 గంటలు రోదన చేసి కన్నీటి ప్రార్థన చేసి దేవునిలో నిజంగా ఉన్న భక్తుల్ని ఎటకారంగా చూసి నీ ఎటకారం కోసం, నీ భక్తి, నీ యొక్క భక్తి కోసం వరాలు ఏమని అడుగుతావురా బాబు నువ్వు? చేతులు బాగున్నారు. అది ఆయన కూడా మారాడులే. దేవుడు పట్టుకున్నాక మారకుండా ఎవరు ఉండరు, కానీ అది అసాధ్యం. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యిర్మీయా ఎప్పుడు మాట్లాడాడు? కోరేషుతో ఏ క్షణాన్ని మాట్లాడాడు? కోరేషుతోటి ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా రేపదైనా మనం తెలుసుకుందాం. మందిరం విషయంలో ఉన్న ఆసక్తి నీ కుటుంబ విషయంలో, నీ యొక్క ప్రార్థన విషయంలో, నీ యొక్క జీవితం విషయంలో లేకపోతే నువ్వు, నీ భర్త, నీ కుటుంబం శారీరకంగా, ఫైనాన్షియల్గా బాధలతోటి, శోధనతోటి ఖచ్చితంగా నాశనం అయిపోతారు. ఖచ్చితంగా నాశనం అయిపోతారు. నువ్వు మనిషివా, పశువా, అలా సప్పించచ్చా అని అనొచ్చు. యిర్మీయా కూడా సప్పించాడు. ఈ 2 రోజులు ఇదే చదువుతున్నాను నేను. నిన్నటి దినాన్ని కూడా ఇదే చదవబట్టే నేను వాక్యం ఇవ్వలేకపోయాను. కొంచెం ముందు నేను స్టడీ చేసుకోవాలి కదా, అంటే కరెక్ట్గా ఇచ్చినట్టు కాదు. మరి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా కొంచెం ఎంతవరకు ఏంటి మంచి చెడు అని అడుగుతూ ఉండాలి కదా, ఎలా చెప్పేస్తా? అది నాకు అనుకూలంగా ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే కనుక దైవజనుల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట. లేకపోతే దేవుడు వాత పెట్టాడంటే ఇంకేముండదు, డ్యాన్స్ మామూలుగా ఉండదు. కాబట్టి దేవుని యందు భక్తులు కలిగి, శ్రద్ధ కలిగి ఉందాం. దేవుడు ఏమైనా జోకర్ అనుకుంటున్నాడా? ఇజ్రాయేల్ జనాంగం లోకుగా చూసినట్టు మనం కూడా లోకుగా చూడడానికి పర్లేదు. వాళ్ళు లోకుగా చూశారు. ఎవరొచ్చారు పాలు తేలి ప్రవహించే దేశానికి? మనం కూడా లోకుగా చూద్దాం. వాళ్ళ అరణ్యంలో చచ్చినట్టుగా మనం కూడా మన ఇంట్లోనూ, కొంపలో, బయట అక్కడ కూడా చద్దాం. మిగతా విషయాలు రేపు మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భవనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.